మంత్రుల రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఏ కారణంతో కూటమి ఏర్పడింది, అధికారంలోకి వచ్చింది, అదే ఒక ఐకమత్యం కూడా కొనసాగిస్తూనే వెళ్తున్నారు ముందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అక్కడ కేంద్రంలో మోదీ గారు ఆశిస్తున్నారు. అయితే లోకల్లో చిన్న చిన్న అంశాల విషయంలో కొంత సమన్వయ లోపం ఏమన్నా ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రుషికొండ విషయంలో ఏం చేయాలి, అది ఇప్పటికే మంత్రుల కమిటీ వేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అడిగేదాకా దానికి చెప్పకపోతే దాని మీద ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు మంత్రుల పనితీరు గురించి. బట్ కీపింగ్ అసైడ్ ఇట్, విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, స్థానికంగా ఉన్న లీడర్షిప్ వాళ్ళ ఆలోచనల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని, వృధా అయిపోయింది అనేది మనందరికీ ఎలాగో తెలుసు. ఆ డబ్బు దాన్ని ఎలా రికవరీ చేయాలి, ప్రజలకు ఎలాగ అనుకూలంగా మార్చాలి అనే అంశం మీద. సార్ ఋషి గారు ఇందాక అంటే ఇక్కడికి వద్దాం, నాగభూషణం గారు చాలా బాగా విశ్లేషించారు. అలాగే నాగరాజు గారు మంచి విషయాలు చెప్పారు మా మదనపల్లి గురించి. శానిటోరియం ఆరోగ్యపరమని ఉంది. అలాగే అక్కడ హార్సిలీ హిల్స్ ఉందండి, దాని రెండవ ఊటీ అంటాం. మదనపల్లి చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దానికి పూర్వ వైభవం తెచ్చిన ఖ్యాతి చంద్రబాబు గారికి దక్కుతుందండి. కాబట్టి అది అక్కడ ఉంది. ఇక్కడికి వద్దాం. సరే, మా అమ్మ చెప్పే చిన్నప్పుడు సామెతలు, పాత తంగేడు పువ్వు కూడా పండక్కు పనికొస్తుంది, కుక్క తలకాయ కూడా మందుకు పనికొస్తుంది. ఇది ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే, దేన్ని కూడా మనం పనికిరాదు అనుకోకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు చేశారు. ఋషికొండను గుండు కొట్టారు, నాశనం చేసి ఏదో చేశారు. ఆ కొండల గిండలు పిండి చేసి ఆయన స్వార్థం కోసం చెడిపేశాడండి. అయితే దాన్ని వదిలేద్దామా? కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిధులు పెట్టి చేసిన భవనాలు ఇవన్నింటినీ ఇప్పుడు మళ్ళీ వదిలేసి కొండ చేయలేం కదా. అవన్నీ కొట్టేసి మళ్ళీ కొండను చేయలేం. ఉన్నదాన్ని వాడుకోవడంలో చాలా అభిప్రాయాలు ఉంటాయండి. ఇక్కడ కూటమి మధ్య వైరుధ్యాలు లేదా విభేదాలు లేవు, అభిప్రాయాలు ఉంటాయండి. ఎవరమైనా చాలా అభిప్రాయాలు చెప్తాం. అది జనసేన వాళ్ళ అభిప్రాయమా, బీజేపీ అభిప్రాయమా, లేకపోతే టీడీపీ అభిప్రాయం కాకుండా అభిప్రాయాలు వస్తుంటాయి. ఇప్పుడు నన్ను అడిగితే కూడా నేను చాలా మాట్లాడతానండి. ఇది ప్రజాస్వామ్యంలో ఈ భావాలని అభిప్రాయాలని అడగకుండా ఏకపక్షంగా చేయడం తప్పు. కాబట్టి వాళ్ళు ఎవరో వాళ్ళ అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన కూటమికి వచ్చిన డోకా ఏం లేదు. ఇందాక అడగాలి కదా, అక్కడ అడగలేదని కదా ఆయన ఓపెన్ గా మీడియా ముందు మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో స్థానికంగా ఉన్న అధికారులకి, నాయకులకి తెలుస్తుంది. మీరు కన్సిడర్ చేయాలి కదా, కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలని కదా. అదే అదే ఆయన అభిప్రాయం చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ చేస్తాడు. అంటే మనం అన్ని ఇప్పుడు మనం ఇక్కడ డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాల్లో నేను అన్ని చెప్పేయలేను కదా. ఇంకెవరు అడుగుతారు, ఏనా మా ఊరు విషయం అది చెప్పను మర్చిపోయాను అంటారు. తెలుసు నాకు, కానీ మాట్లాడాల్సిన 5 నిమిషాలే, నేను మొత్తం రాష్ట్రం అంతా చెప్పలేను. అలా ఈ కమిటీలు, సబ్ కమిటీలు ఏమేసినా వాళ్ళ ఆ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. అందరినీ అడగలేకపోవచ్చు. అలాంటప్పుడు గుర్తు చేసే బాధ్యత నాయకులకు ఉందండి, ఎవరికైనా. ఇప్పుడు ఇందాక నాగార్జున గారు చెప్తూ ఎమ్మెల్యేల గురించి చెప్పారు. సరే, ఇది అందరికి, నేను టీడీపీలో ఉన్నా కూడా అందరికీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఏకపక్షంగా నియంతృత్వ ధోరణిలో మేమే రాజులు అనుకొని కానీ పని చేస్తే తిరుగుబాటు వస్తుందండి. ఏ ఎమ్మెల్యే అయినా. నేను ఎప్పుడు నా జీవితంలో, నేను చిన్నప్పుడు దాదాపు ఇంటర్మీడియట్ నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కాకపోయినా రాష్ట్ర స్థాయి పదవుల్లోనే ఉన్నా. నేను ఎప్పుడు ఎమ్మెల్యేని, మంత్రిని ఎప్పుడు అడగలేదండి. మా ఊరికి రోడ్డు వేసుకున్న ఇప్పుడు కూడా మా పెనుమూరులో చాలా పనులు నేనే చేస్తుంటాను, నేనే కలెక్టర్కి ఇస్తుంటాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే నేను అధికార ప్రతినిధిని, ఆ రోజుల్లో కూడా. అయితే ఇక్కడ మనం నాకు ఒక బాధ అనిపిస్తుంది. సోషల్ మీడియా ఎంత అద్భుతంగా విస్తరించిన తర్వాత ప్రతి వాళ్ళు ఇంటిలో కూర్చొని ఏమైనా చెప్పగలిగే ఈ రోజుల్లో తప్పుల్ని, అక్రమాలను ఎత్తి చూపగలిగితే కలెక్టర్ ఏం చేస్తారండి? కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు చేయగలరా? కలెక్టర్ ఏమన్నా రాజు కాదండి. కలెక్టర్ రాజు కాదు, ఎమ్మెల్యే రాజు కాదు, మంత్రి రాజు, ఎవరు రాజులు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజులు. కరెక్ట్, అవును. కానీ ఆ విషయం ఎంతమంది గుర్తుంటుందని కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వగానే నాగార్జున గారు చెప్పినట్టు ఆ నియోజకవర్గం ఆ కింగ్డమ్, దానికి ఆయన కింగ్. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆ ముఖ్యమంత్రిని కూడా లైట్ తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు. మన పేర్లు చెప్పుకోవడం బాగోదు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ నేను కొద్ది అధికార ప్రతినిధిగా ఏదంటే మళ్ళీ అందుకని చెప్తా. కానీ ఏమైంది, అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే శంకరగిరి మాన్యాలు పడతారండి.
అది ఎమ్మెల్యే చెప్పేస్తే నువ్వు తప్పులు చేయగలమా? చేయమనండి. ఎవరినన్నా జైలుకి వెళ్తారండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఒకవేళ జరిగిపోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అక్రమాలు చేసిన చాలా మంది ఇప్పుడు అనుభవిస్తున్నారా లేదా? శ్రీలక్ష్మి గారు ఐఏఎస్, ఆమె అతి చిన్న వయసులో 21 సంవత్సరాల వయసులో కలెక్టర్ అయినామే ఎన్ని బాధలు పడుతున్నారు. అక్కడ దాకా ఇప్పుడు యంగ్ ఆఫీసర్స్ చాలా మంది వాళ్ళకి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చెప్పిందల్లా చేసిన వాళ్ళు వెరీ యంగ్ అండ్ బ్రిలియంట్ ఆఫీసర్స్ వాళ్ళు. మా ప్రభుత్వం అయినా అంతే, అంటే కూటమి ప్రభుత్వం దానికి ఎగ్జామ్షన్ లేదు. అంతే కదా, ఎవరు ప్రభుత్వాలు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాల రాసే ప్రయత్నం ఏ అధికారి చేసినా అతనికి జీవితం ఉండదండి. ఆఖరి దశలో బీపీ షుగర్ పెరిగి మాత్రలు వేసుకుంటూ ఎందుకురా ఈ జీవితం అంటే కోట్లు గడించుంటారు. చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ వైరుధ్యాలు విభేదాలు లేవంటారు. వైరుధ్యాలు ఏం లేదండి. కూటమి ప్రభుత్వం భార్యాభర్తల మధ్య లాగా చాలా అన్యోన్యంగా జరుగుతుంది. భార్యాభర్తలు కూడా అటు ఇటు మాట్లాడుకుంటుంటారు. ఈ రోజు ఇడ్లీ వద్దు దోశ కావాలంటారు, నీకు దోశ అయినా ఇడ్లీ వద్దా, ఇవి సహజంగా ఉంటాయి. కాబట్టి ఇది భార్యాభర్తలాగా అన్యోన్యంగా అపురూపంగా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. అదిగా సార్, నన్ను అడిగితే భార్యాభర్తల కంటే అన్నదమ్ముల్లాగా అనాలి. ఎందుకంటే భార్యాభర్తలు విడాకులకు ఛాన్స్ ఉంటుంది. అన్నదమ్ములకి అయితే కనీసం చనిపోయినప్పుడల్లా కంపల్సరీ అందరూ అన్నదమ్ములకి వెళ్తే